హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్ప్రౌట్ నెట్వర్క్లో అయితే రీసెంట్గా ఒక 2 ఈవెంట్స్ అయితే మనకి స్టార్ట్ కావడం జరిగిందండి. ఈ యొక్క ఈవెంట్స్లో ఎలా పాల్గొనాలి, మనం ఏ విధంగా కాయిన్స్ సంపాదించాలి, అసలు ఈవెంట్ యొక్క రూల్స్ ఏమిటి, దాన్ని బట్టి మనకు వచ్చే ప్రైజెస్ ఏమిటి, అవన్నీ కూడా నేనైతే మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్కి మెల్ల కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఒక వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా ముందుగా అండి, యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. కానీ మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఒక ఈవెంట్ కాదండి, మనకైతే 2 ఈవెంట్స్ అయితే స్టార్ట్ అయ్యేవాళ్ళ. ఒకటండి బూస్ట్ కాంటెస్ట్ అండి. ఇది సేమ్ మన గతంలో 2 ఈవెంట్లు పాల్గొన్నాం కదా కాంటెస్ట్లో, సేమ్ అలాగే ఉంటుందండి. కాంటెస్ట్ పేరు వచ్చేసి బూస్ట్ కాంటెస్ట్. ఇంకో రెండో కాంటెస్ట్ వచ్చేసండి ఇదండి, వింటర్ వండర్లాండ్ ఈవెంట్ అండి. 2 మనకైతే ఉన్నాయి, ఒకటి ఈవెంట్, ఒకటి కాంటెస్ట్ అనమాట. సో ఏ విధంగా మనం పార్టిసిపేట్ చేయాలి, దీంట్లో ఏ విధంగా మనకి ప్రాసెస్ ఉంటుంది అని కూడా తెలుసుకోబోతున్నాం అండి. సో ముందుగా అయితే మనం ఈ బూస్ట్ కాంటెస్ట్ గురించి తెలుసుకోబోతున్నాం అండి. ఈ బూస్ట్ కాంటెస్ట్ అయితే మనకు బాగా పరిచయం ఉన్న కాంటెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో చూడండి, బూస్ట్ పోటీ ప్రచారం చేయడంలో సహాయపడండి. సో దీంట్లో చూసినట్లయితేనండి, మేము వింటర్ల్యాండ్ ఈవెంట్కి పోటీకి సమానంగా బూస్ట్ పోటీని కలిగి ఉంటాము. సో ఒకేసారి ఒకే యాప్లో, ఈ యాప్లోనేనండి స్ప్రౌట్లో 2 ఈవెంట్స్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళ. ఒకటి బూస్ట్ ఈవెంట్, ఒకటి వింటర్ల్యాండ్ ఈవెంట్ అండి. సో వీళ్ళు ఇంకేం చెబుతున్నారంటే, ఈ 2 ఈవెంట్లు కూడా సరిసమానంగా వర్క్ అయితే అవుతాయి, 2 కూడా భారీ ఈవెంట్స్ అని చెబుతున్నారండి. సో ఇక్కడ రూల్స్ చూసినట్లయితే మనం బూస్ట్ రేట్ గంటకు 0.1 నుండి 0.25కి అయితే పెరిగింది అని చూస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ఇక్కడ యాడ్ చూసే ఆప్షన్ ఉండేది కదండి, మీకు సింపుల్గా చెబుతాను. అక్కడ చూడండి, బూస్ట్ అని 3/7 కనిపిస్తుంది కదా, అక్కడ మనం ప్రెస్ చేసినప్పుడు ఒక యాడ్ వచ్చింది. గతంలో ఏంటంటే మన స్పీడ్ పర్ అవర్కి 0.1 కాయిన్ అయితే ఉండేది, పర్ అవర్కి 0.1 కాయిన్ అయితే ఉండేదండి. కానీ ఇప్పుడు దాన్ని అయితే 0.25 చేశారు, 0.1 అయితే 0.25 చేశారండి. సో చూసినట్లయితే ఇంతకుముందు అయితే మనకి గతంలో వచ్చేసి 0.1 అనుకుంటే పర్ డేకి 2.4 కాయిన్ అయితే మనకు వచ్చేది. ఇక్కడ ఈ యొక్క యాడ్ చూడడం ద్వారా 2.4, కానీ ఇప్పుడు చూసినట్లయితే దాన్ని 0.25 చేశారు కదండి. సో మనకైతే 5 కాయిన్స్ వరకు 6 కాయిన్స్ వరకు మనకైతే వస్తుంది ఒకే ఒక యాడ్ చూడడం ద్వారా. మన బూస్టప్ అయితే ఆ విధంగా పెరుగుతుందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అందుకే బ్రాకెట్లో 150% పెరుగుతుంది మీ బూస్ట్ రేట్ అంటున్నారు. 7 యాడ్స్ చూడొచ్చు, 7 బూస్ట్లు అయితే ఉంటాయి. ఒకటో బూస్ట్ అయితే మనకు ఫ్రీగా వస్తుంది, మిగతా 6 అయితే మనం ఖచ్చితంగా యాడ్స్ చూస్తేనే వస్తుందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 1 బూస్ట్ ఈక్వల్ టు 1 టికెట్. సో ఇక్కడ మనకి రాఫిల్ టికెట్స్ అండి. ఇది ఆల్రెడీ గతంలో 2 ఈవెంట్స్ వచ్చినాయి, దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు బాగా తెలుసు. అక్కడ చూడండి, బూస్ట్ కాంటెస్ట్లో నాకు ఎన్ని టికెట్స్ ఉన్నాయి, కింద బ్రాకెట్లో చూడండి, కింద 7 టికెట్లు అయితే ఉన్నాయండి. నేను అక్కడ ఎన్నిసార్లు పసుపు బాక్స్ నొక్కాను అనుకోండి, నాకు అన్ని టికెట్స్ అయితే వస్తాయండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనకైతే ఆల్గరిథం అయితే ఉంటుందండి. సో చూసినట్లయితే ఈ విధంగా మనకి మీరు ఎన్ని టికెట్లు సంపాదించాల్సినదని దానికి పరిమితి లేదు. మీరు ఎంతమందినైనా ఖచ్చితంగా ఎన్ని టికెట్లైనా సంపాదించడం చెబుతున్నారండి. సో ఆ బూస్టప్ అయితే మనకి రోజుకి 7 సార్లు అవకాశం, కాబట్టి మీకైతే ప్రతిరోజు కూడా 7 బూస్ట్ టికెట్స్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అది కూడా పోటీలో గెలవడానికి. పోటీ ముగింపులో ఎంపిక చేయబడిన 25 మంది విజేతలను ప్రకటిస్తాము. ఈ యొక్క ఈవెంట్ మనకి అయిపోయిన తర్వాత అండి, 25 మందిని అయితే గ్లోబల్ వైడ్గా ఇక్కడైతే విన్నర్స్ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. పోయిన ఈవెంట్లో మన కమ్యూనిటీ యొక్క పవర్ వల్ల, మీరు నాకు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేనైతే టాప్ 4 ర్యాంక్ రావడం జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. అది మీ వల్లే నాకు సాధ్యమైంది. నాకు 1000 కాయిన్లు అయితే బోనస్గా సిస్టమ్ నుంచి అయితే రావడం జరిగింది. దాంట్లో మన తెలుగు వాళ్ళైనా నా పేరు రావడం అనేది, అది కూడా మీ యొక్క కమ్యూనిటీ బలంతో రావడం జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది నాకైతే రోజు. సో ఆ యొక్క ఈవెంట్లో అయితే మన సైడ్ నుంచి కూడా విన్నర్స్ ఉన్నారని చెప్పడం, కానీ ఈ పాయింట్ మొత్తం కూడా మన సైడ్ నుంచి కూడా విన్నర్స్ అయితే ఉంటారు. సో ఈ విధంగా మనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 15,000 కాయిన్స్ అండి. గతంలో మనకి 10,000 ఇచ్చారు, కానీ ఇప్పుడైతే 15,000 చేశారు. ఇంకా సెకండ్ ర్యాంక్ వాళ్ళకి అయితే 10,000 కాయిన్స్, ఇంకా థర్డ్ ర్యాంక్ వాళ్ళకి అయితే 5,000 కాయిన్స్ అండి. ఇంకా 4th ర్యాంక్ నుంచి 25th ర్యాంక్ వరకు అందరికీ కూడా 1000 కాయిన్స్ అయితే ఇస్తారండి. సో నాకైతే అప్పుడు 4th ర్యాంక్ అయితే రావడం జరిగింది. నాకు 1000 కాయిన్స్ కూడా వచ్చేసిందండి. అది గతంలో పార్టిసిపేట్ చేసిన ఈవెంట్లో వివరాలు మీకు చెబుతున్నాను. బోనస్లో మనం చూసినట్లయితే ప్రతిరోజు మొత్తం 7 బూస్ట్లను ఉపయోగించండి, మరియు ఆ రోజు మీ యొక్క వింటర్ల్యాండ్ ఈవెంట్ కూడా బహుమతి రెట్టింపు చేసుకోండి. మనకు ఆటోమేటిక్గా వింటర్ల్యాండ్ ఈవెంట్ కూడా మనకైతే ఒక పక్కన రన్ అవుతుంది, కాబట్టి ఆ బాక్స్ కూడా మనం తీసుకోవడం అవకాశం అయితే ఉంటుంది. అన్ని 7 బూస్ట్లను ఉపయోగించి సీక్రెట్ బూస్ట్లను అన్లాక్ చేయాలా అంటే, పాల్గొనడానికి మీరు యాప్ని వర్షన్ 1.18కే
అప్డేట్ చేసుకోవాలి. ఇంకా యాప్ అయితే ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా అప్డేట్ చేసుకోండి. అప్పుడైతే మీకు అక్కడ సీక్రెట్ బూస్ట్ అని ఒక సరికొత్త ఆప్షన్ కూడా వస్తుంది. 7 బూస్టులు కంప్లీట్ చేసుకున్న వారికి 7 బూస్టులు కంప్లీట్ చేసుకున్న వారికైతేనండి ఇక్కడ సీక్రెట్ బూస్ట్ కూడా మనకైతే వస్తుందన్నట్టుగా సమాచారం ఉందండి. సో అది కూడా మీరు గమనించాలి. సో దీని టైంలో ఏంటంటే పోటీ కాలం వచ్చేసి జనవరి 19 మధ్యాహ్నం చూసారు కదండి. జనవరి 19 మధ్యాహ్నం వరకైతే ఈ యొక్క ఈవెంట్ అయితే ఉంటుందండి. మనకి విన్నర్స్ని అయితే జనవరి 20వ తారీఖు అయితే ప్రకటిస్తారు. జనవరి 19 నైట్ వరకు ట్రై చేయండి మీరైతే. జనవరి 20వ తారీఖు అయితే ఈ బూస్ట్ ఈవెంట్ తాలూకు విన్నర్స్ని అయితే మనకైతే ప్రకటిస్తారండి. ఈ యొక్క అప్డేట్ కానీ విన్నర్స్ లిస్ట్ కానీ మనకైతే ఎక్స్ పేజీలో డైరెక్ట్గా వస్తుంది. ఎక్స్ అకౌంట్లో డైరెక్ట్గా వస్తుందండి. మీకు అర్థం అనుకుంటే సింపుల్గా చెప్పాలంటే మీరు అక్కడ ఆ 7 బూస్టప్లని యూజ్ చేసుకుంటున్నారు. మీరు ప్రతిరోజు కూడా 7 టికెట్లు అయితే సంపాదించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూసారు కదండి, 7 టికెట్స్ అయితే మీరు సంపాదించడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. సో మీకు అర్థం అనుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి. యాడ్స్ కూడా యాడ్స్ చూడడం అనేది కొంచెం టైంతో కూడుకున్న విషయం. ఒక 6 మినిట్స్ పడుతుంది. ప్రతిరోజు వచ్చేసి ఓపిక ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఎక్కువ టికెట్స్ని కలెక్ట్ చేయండి. గతంలో అయితే నేనైతే విన్నర్ అవను అనుకున్నాను, కానీ లక్కీగా విన్నర్ కూడా అవ్వాను. సో మన సబ్స్క్రైబర్స్, మన టీమ్ సభ్యులు, గ్రూప్ సభ్యులు, మన తెలుగు కమిటీ నుంచి కూడా ఈ కాంటెస్ట్లో ఆ గ్లోబల్ వైడ్గా తీసి 25 మందిలో అయితే విన్నర్స్ అయితే ఉండాలని కోరుకుంటున్నానండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది కాంటెస్ట్ నెంబర్ 1 గురించి అండి. ఇప్పుడైతే ఇక వింటర్లాండ్ ఈవెంట్ గురించి కూడా ఒకసారి చెప్పేస్తాను. ఇది ఆల్రెడీ అందరూ తెలుసు, కొత్త వాళ్ళ గురించి చెబుతున్నానండి. వింటర్ వండర్లాండ్ ఈవెంట్ అయితే మనకు ఉంటుందండి. అది మొత్తం మనకైతే ఇక్కడ 30 డేస్ అయితే ఉంటుంది. 30 డేస్ అయితే ఉంటుంది. సో 30కి 30 రోజులు ప్రతిరోజు కూడా పార్టిసిపేట్ చేసి ఒక గిఫ్ట్ బాక్స్ వస్తుంది. ఆ గిఫ్ట్ బాక్స్ని ఓపెన్ చేసుకోవడం ద్వారా మనకైతే లాస్ట్లో ఒక స్పెషల్ బోనస్ అయితే ఇస్తున్నారండి. ప్రతిరోజు కూడా ఓపెన్ చేసి గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేయడం ద్వారా మీకైతే జస్ట్ ఈ యొక్క ఈవెంట్లో పాల్గొన్నందుకే 1000 కాయిన్లు అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఈవెంట్ కంప్లీట్ అయిపోయిన రోజు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ యొక్క ఈవెంట్ అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈరోజేనండి. ఈరోజు మనకి 5:30 అయితే స్టార్ట్ అయింది ఈ ఈవెంట్ అయితే. సో 30 డేస్ తర్వాత అయితే ఆటోమేటిక్గా క్లోజ్ కూడా అయిపోతుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా చేయడం ద్వారా అండి ఈ యొక్క ఈవెంట్లు అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాము. మన కమ్యూనిటీ కూడా బాగా పెరగాలని సిస్టమ్ వాళ్ళైతే కోరుకుంటున్నారు. ప్రైజ్ పూల్ వివరాల గురించి కూడా మేమైతే ప్రకటిస్తామని చెప్పారు. ప్రైజ్ పూల్ కూడా ఉంది, కానీ ఇప్పటివరకు మనకైతే రిలీజ్ చేయలేదు. ప్రైజ్ పూల్ కూడా ఉందండి, కానీ ఇంకా మేమైతే దాన్ని వెల్లడించలేదు. తర్వాత దాన్ని వెంటనే మేమైతే ప్రకటిస్తాము అని మనకైతే ఈ పోస్టులు కలిపి చెప్పేశారండి. సో ఖచ్చితంగా లక్ ఎలా ఉంటుందో చెప్పలేం, కాబట్టి ప్రతిరోజు కూడా ఓపెన్ చేసి మీరైతే ఆ ఒక్క బాక్స్ అయితే ఓపెన్ చేయాలని కోరుకుంటున్నానండి. సో ఖచ్చితంగా మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకసారి యాప్ ఇంకెవరైతే అప్డేట్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా అప్డేట్ చేసుకున్నాండి, మీకైతే అప్పుడు అర్థమవుతుంది. సో చూసారు కదండి, ఆ 2 ఈవెంట్స్ తాలూకు వివరాలైతే మీకు సింపుల్గా చెప్పేశాను. ఇప్పుడు ఆ ఈవెంట్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలో నేను చెబుతాను. సో చూడండి ఒకసారి, అక్కడ మీకు కుడివైపున అయితే ఒక రెడ్ బాక్స్ కనిపిస్తుంది కదా, కుడివైపున అయితే మీకు ఒక రెడ్ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ బాక్స్ మీద ప్రెస్ చేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి, డే 1 ఆఫ్ 30 అని మనకైతే ఉంటుందండి, కనిపిస్తుంది కదా. ఇంకొక 29 రోజులైతే మనకైతే ఈ యొక్క ఈవెంట్ అయితే ఉంటుందండి. ఇవాళ డే 1 అని చెప్పుకోవచ్చు. సో కొంచెం మీరు కిందకు వచ్చినట్లుంటే ఇక్కడ చూడండి, డే 1 అని మీకైతే ఆరెంజ్ కలర్లో మెరుస్తుంది కదా పైన, దాన్ని అయితే క్లెయిమ్ నౌ అని కనిపిస్తుంది కదండి. చూడండి, క్లెయిమ్ నౌ మీద ప్రెస్ చేయండి. ఇది 24 అవర్స్ లోపే మీరైతే క్లెయిమ్ చేయాలి ప్రతిరోజు కూడా. ఓకే అండి, చూసారు కదా, నాకైతే డే 1 అయితే 100 స్ప్రౌట్ కాయిన్స్ అయితే నాకు బోనస్గా రావడం అయితే జరిగింది. ఇది డే 1 అయితే నాకు కంప్లీట్ అయిపోయింది. ఇవాళ మీ ముందు లైవ్లో చేస్తారండి, మీకోసమే నేను టైం తీసుకొని లైవ్లో చేస్తున్నా. సో చూసారు కదా పైన కూడా, అక్కడ 30 డేస్ ఎవరైతే కన్సిస్టెన్సీగా ప్రతిరోజు ఇక్కడ మిస్ అవ్వకుండా 30 రోజులు ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి లాస్ట్లో ఒక గిఫ్ట్ బాక్స్ అయితే ఇస్తారంట. లాస్ట్లో అయితే ఒక గిఫ్ట్ బాక్స్ని అయితే ఇస్తారు. దాంట్లో ఏముంటుందో మనకైతే ఇంకా చెప్పలేదండి. అది మనకి ఈవెంట్లు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. వచ్చిన వెంటనే మన ఛానల్ నేను చెబుతాను, ప్రతి అప్డేట్ కూడా ఇస్తానండి. మీరు అసలు టెన్షన్ పడక్కర్లేదు ఆ విషయంలో అయితే. సో ఖచ్చితంగా ఇది మీరు గమనించాలని కోరుకుంటున్నాను. ఇక డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. డే 2 బాక్స్ అయితే నాకు ఇంకొక 22 గంటల 34 నిమిషాల తర్వాత అయితే ఓపెన్ అయిపోతుంది. అంటే రేపు ఈవినింగ్ 5:30కి అయితే ఓపెన్ అయిపోతుంది. ఇంక 5:30 నుంచి ఎల్లుండి 5:30 లోపు నేను ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకునే అవకాశం నాకైతే ఉంటుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కానీ కన్సిస్టెన్సీగా ఇక్కడ ప్రతి బాక్స్ కూడా ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను. క్లెయిమ్డ్ రివార్డ్స్ చూసినట్లయితే ఇక్కడ బోనస్గా చూడండి కింద నాకైతే హిస్టరీ ఇచ్చేస్తారు. హిస్టరీలో చూసినట్లయితే డే 1 అయితే నేనైతే కంప్లీట్ చేశాను. మీరు కావాలనుకుంటే వ్యాలెట్లో చెక్ చేసుకోవచ్చు. నా 100 కాయిన్లు అయితే ఆటోమేటిక్గా నాకైతే ఇప్పుడే నా వ్యాలెట్లోకి అయితే వచ్చేసాయండి.
సో చెబుతున్నానండి, దీనికి ఎంతో వర్త్ ఉంది. దీనికి ఎంతో వర్త్ అయితే ఉందండి. సో మన వాళ్ళైతే కమ్యూనిటీ పెంచుకోవాలనే ఉద్దేశంతోనే విధంగా కొన్ని స్పెషల్ కాంటెస్ట్‌లు అయితే పెట్టడం జరుగుతుందండి. సో ఈ ప్రాజెక్ట్‌ని అసలు తక్కువ అంచనా వేయక్కర్లేదు. 10,00,00,000 కమ్యూనిటీతో మనం ఎంటర్ అవుతాం కదా మార్కెట్‌లో. మంచి ప్రైస్‌కి లిస్టింగ్ అయితే అవుతుంది ఈ ప్రాజెక్ట్ అయితే. సో ఖచ్చితంగా మిస్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. అది మీ ఇష్టం. ఇక్కడ బలవంతం ఏమి లేదండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతో పాటు మనకి బ్యాడ్జెస్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో 5 బ్యాడ్జెస్ అయితే ఉంటాయండి. ప్రెజెంట్ అయితే మనకి ఇంకా ఒకటి కూడా రాలేదు. ఇలాగ ఎవరైతే వరుస క్రమంలో చేసుకుంటూ వెళ్తారో మీకు రావాల్సిన ప్రతి బెనిఫిట్ కూడా ఖచ్చితంగా వస్తుంది. ఇంకో విషయం అండి, ఎవరైతే ఇక్కడ బాగా పార్టిసిపేట్ చేస్తున్నారో 30 డేస్ వాళ్ళకి ఫైనల్ డే అయితే 1000 కాయిన్లు అయితే మేము ఫ్రీగా ఇస్తున్నామని చెప్తున్నారండి. 1000 స్ప్రౌట్ కాయిన్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. మీరు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఉన్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్కి 30 రోజుల్లో మీరు ఒక 29 రోజులు పార్టిసిపేట్ చేశారు. 30 రోజు కూడా పొరపాటున మిస్ అయ్యారు. మీకు ఆ 1000 కాయిన్లు ఫ్రీ బోనస్ అయితే రాదు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 30కి 30 రోజులు ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా ఈ యొక్క ఈవెంట్లో పాల్గొన్న వారికి మాత్రమే ఆ 1000 కాయిన్స్ బోనస్ అయితే వస్తుంది. దాంతోపాటు అదనంగా ఈ 30 రోజులు అయిపోయిన తర్వాత మీకైతే గిఫ్ట్ బాక్స్ వచ్చింది. నాకు మీకు అందరికి కూడా ఒక గిఫ్ట్ బాక్స్ అయితే వస్తుంది. 30 డేస్ కన్సిస్టెన్సీగా చేసుకున్న వాళ్ళకి మాత్రమే తప్పనిసరిగా. ఆ గిఫ్ట్ బాక్స్లో మనకి ఏమైనా ఉండొచ్చు. అది రియల్ రివార్డా లేదనుకుంటే కాయిన్స్. చెప్పాలంటేనండి మనకి రియల్ యూఎస్డిటీ రివార్డ్ అయితే ఉండడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో దాని గురించి అయితే మనకి ఇంకా చెప్పలేదు. అది మనకైతే త్వరలోనే మేము ప్రకటిస్తామని చెప్పారు. ఎక్స్ అకౌంట్లోనే అఫీషియల్ న్యూస్ అయితే వచ్చింది మనకి. వచ్చిన వెంటనే మన ఛానల్ నేను చెబుతానండి. సో మీరైతే అస్సలు డౌట్ పడకుండా ఈ ప్రాజెక్ట్ని అయితే మిస్ చేసుకోకుండా, అందరూ కూడా ఈ ప్రాజెక్ట్ని అయితే మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నానండి. అక్కడ చూడండి, అక్కడ నా యొక్క మైనింగ్ రేట్ వచ్చేసి 12.97 అయితే ఉందండి పర్ అవర్కి అయితే. ఇప్పుడు బూస్ట్ని అసలు ఏ విధంగా యూస్ చేయాలో చెబుతాను. కింద చూడండి, అక్కడ బూస్ట్ అని కనిపిస్తుంది కదా 3/7 అని. ఆ ఎల్లో బాక్స్ మీద ప్రెస్ చేయండి. చేసిన వెంటనే మనకైతే ఒక యాడ్ వస్తుంది ఇక్కడ. ఓకే అండి, ఇక్కడ చూస్తారు కదా, ఆ బూస్ట్ని యూస్ చేసేది నాకైతే 0.25 అయితే మైనింగ్ స్పీడ్ అయితే లైవ్లో పెరిగింది. మీరు చూడొచ్చు, అక్కడ చూడండి 12.97 అయితే ఉండాల్సింది 13.22కి అయితే వెళ్ళిపోయిందండి. 0.25 అయితే పెరిగింది. సో మీరైతే 4 బూస్ట్లను యూస్ చేసుకోవడం ద్వారా 1 కాయిన్ అయితే పెంచుకోవచ్చు పర్ అవర్కి. సో ఆ విధంగా మీకైతే ప్రతిరోజు కూడా చాలా అంటే చాలా ఎక్కువ కాయిన్స్ అయితే వస్తాయండి. మీరు సాధారణంగా వచ్చే వాటికంటే కూడా ఎక్కువైతే వస్తాయండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దాంతోపాటు అక్కడ బూస్ట్ కాంటెస్ట్లో టికెట్స్ చూస్తారు కదా, ఇప్పటివరకు 7 ఉండాలి. ఒక బూస్ట్ యూస్ చేస్తాం కాబట్టి మీ మీద లైవ్లో నాకైతే 8 టికెట్స్ అయితే రావడం అయితే జరిగిందండి. సో ఈ విధంగా మనకైతే ఆల్గరిథం మొత్తం కూడా సెట్ చేయడం జరిగిందండి. ఇంక దాంతోపాటు కుడివైపున చూడండి ఒకసారి, డైలీ స్ట్రీక్ అండి. నేను 83 రోజుల నుంచి ప్రతిరోజు కూడా మిస్ చేయకుండా మైనింగ్ చేస్తున్నాను. 83 డేస్ అండి. అది 83 కాయిన్స్ కాదు, 83 డేస్ అండి. సో అందుకు గాను నాకు ఇచ్చింది ఏంటంటే, ఆ 83 రోజుల నుంచి నేను ప్రతిరోజు రెగ్యులర్గా మైన్ చేసుకున్నందుకు నాకైతే 51% అయితే నాకైతే ఎక్స్ట్రా కాయిన్స్ అయితే ఇస్తున్నారు. ప్రతిరోజు నా మైనింగ్ క్లోజ్ అయిపోయిన తర్వాత నాకు 100 నుంచి 150 కాయిన్స్ ఫ్రీగా వస్తాయి అదనంగా. నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి, డైలీ స్ట్రీక్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి. అదే నేను ఒక్కరోజు చేయలేదనుకోండి, నా స్ట్రీక్ మొత్తం జీరోలోకి వచ్చేస్తుంది. 83 డేస్ వరుస చేశానండి. నా స్ట్రీక్ బోనస్ ఎంత అంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ 51%. సో ఓవరాల్గా 100కి 100 రోజులు చేసినట్లయితే అప్రాక్సిమేట్గా 70% నా యొక్క మైనింగ్ స్పీడ్ అయితే ఫ్రీగా పెరుగుతుంది. కానీ నేను ఒక్కరోజు మిస్ చేశాను అనుకోండి, అది మళ్ళీ జీరోలోకి అయితే వెళ్ళిపోతుందండి. సో ఖచ్చితంగా ఇది మెయింటైన్ చేయాలని ఉద్దేశం ఉన్న వాళ్ళైతే రెగ్యులర్గా చేయండి. చేయడం ద్వారా మీరైతే ఎక్కువ కాయిన్స్ని ఫ్రీగా పొందుతారు. ఎందుకంటే హాల్వింగ్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉందండి. మనకి తర్వాత 1 మిలియన్కి అయితే వెళ్ళబోతున్నాం కదా, 10 lakhsకి అయితే మన యూజర్స్ వెళ్ళబోతున్నారు. సో అప్పుడు చూసినట్లయితే పర్ డేకి మనకి 6 కాయిన్స్ మాత్రమే వస్తాయి. సెల్ఫ్ మైనర్స్కి పర్ డే 6 కాయిన్స్ మాత్రమే వస్తాయండి. సో ఖచ్చితంగా ఈ కాయిన్స్ ఇప్పుడు మాత్రమే మనకి ఎక్కువ వస్తున్నట్లు ఫీలింగ్ ఉంటుంది. కానీ త్వరలో మనకైతే ఒక్క కాయిన్ రావడానికి కూడా కొన్ని గంటల పాటు, కొన్ని రోజులు పడుతుందండి, ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ హాల్వింగ్ ఆ విధంగా డిజైన్ చేశారండి. సో మీరైతే ప్రతిరోజు కూడా రెగ్యులర్గా మైనింగ్ చేసుకోవాలనుకుంటున్నాను. 10 కోట్ల కమ్యూనిటీ అనేది పెద్ద టార్గెట్ ఏం కాదండి. సో పైకే ఇప్పుడు పై నెట్వర్క్ అయితే 15 కోట్లు అయితే అయిపోయారు కదా. సో మనకి జస్ట్ 10 కోట్లు చాలు. సో ఆ విధంగా మన కమ్యూనిటీ గ్రోత్ అనేది ఒకే ఒక పర్సన్ ద్వారా కానీ, ఒకే ఒక కంట్రీ ద్వారా కానీ ఒకేసారి బీభత్సంగా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా రెగ్యులర్గా మైనింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఏ విధంగా చేసుకుంటున్నాను, మీరు కూడా అదే విధంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఇదైతే ఒక గొప్ప ప్రాజెక్టుగా ఉంటుందని నేను నమ్ముతున్నాను.
ఎందుకంటే వీళ్ళకున్న ఆల్గోరిథం గానీ, డిజైన్స్ గానీ, గేమ్స్ గానీ, చెప్పిన అప్డేట్స్‌ని ఫాలో అవ్వడంలో గానీ చాలా అంటే చాలా బాగా చేస్తున్నారండి. సో, ఖచ్చితంగా అందుకే ఈ ఈవెంట్‌ని, ఈ యొక్క యాప్‌ని ఎవరు కూడా ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దని కోరుకుంటున్నానండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో రిప్లై అయితే ఇస్తానండి. సో, ఈ యొక్క ఈవెంట్ మన 30 డేస్ ఉంది కాబట్టి మనకి మధ్య మధ్యలో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అఫీషియల్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అంటే ప్రైస్ పూల్స్ గానీ, అప్డేట్స్ గానీ, చేంజెస్ గానీ, ప్రైసెస్ గానీ అవన్నీ కూడా మాట్లాడుకుందామండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా అదేవిధంగా మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.